వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్కూల్ విద్యార్థులకు బిగ్ షాకింగ్ న్యూస్ ఇచ్చింది. ఈ షాకింగ్ న్యూస్ ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థుల విషయంలో అయితే ఇది నిజంగా చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అని మనం చెప్పొచ్చు. అసలు ఈ షాకింగ్ న్యూస్ ఏంటి, అసలు దాని వివరాలు ఏంటో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇక ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సంక్రాంతి హాలిడేస్ని దారుణంగా తగ్గించేసింది. ముఖ్యంగా 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా మరీ దారుణమైనటువంటి పరిస్థితి అనేది తెచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ. కేవలం 3 రోజులు మాత్రమే సంక్రాంతి హాలిడేస్ ఇవ్వబోతుంది. పండగ 3 రోజులు మాత్రమే సంక్రాంతి హాలిడేస్ అనేది ఇవ్వబోతుంది. సో ఆ 3 రోజులు మినహా మిగిలినటువంటి అన్ని రోజులు కూడా స్కూల్స్ అనేవి యూజువల్గా పని చేయబోతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ని జారీ చేసింది. ఇది కేవలం ఎందుకంటే 10th క్లాస్ విద్యార్థులకు వర్షాల కారణంగా వేరే కారణాల వల్ల సిలబస్ చాలా గవర్నమెంట్ స్కూల్స్లో సిలబస్ అనేది కంప్లీట్ కాలేదు. ఈ సిలబస్ కంప్లీట్ కాకపోవడం, అంతేకాకుండా పబ్లిక్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా దాదాపుగా అనౌన్స్ చేసే పరిస్థితి రావడంతో ఇక ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం అనేది తీసుకుంది. సో కాబట్టి ముఖ్యంగా 10th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఈసారి సంక్రాంతి హాలిడేస్ దాదాపుగా లేవు. కేవలం 3 రోజులు మాత్రమే హాలిడేస్ అందించబోతుంది ప్రభుత్వం. అది వరకు అయితే గత సంవత్సరం అయితే వీళ్ళకి 10 రోజులు ఇచ్చింది, కానీ ఈసారి కేవలం 3 రోజులే ఇవ్వబోతుంది. ఇది నిజంగా విద్యార్థులకు బిగ్ షాకింగే. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముఖ్యంగా సిలబస్ అనేది అవ్వలేదు, అదిను కొత్త సిలబస్. కాబట్టి కొత్త సిలబస్ చెప్పడం టీచర్స్ కూడా కష్టంగా ఉంది. సిలబస్ కంప్లీట్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. దీంతోపాటు మార్చిలో ఎగ్జామ్స్ అనేవి రాబోతున్నాయి. ఈ కారణాల వల్ల ఈ సంక్రాంతి హాలిడేస్ని తగ్గించాము అని చెప్పింది. దీంతోపాటు మరో బిగ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఇక నుంచి సండేస్ కూడా క్లాసెస్ అనేవి కండక్ట్ చేయబోతుంది. సండేస్ కూడా స్కూల్స్ అనేవి వర్క్ అవుతాయి. అది హాఫ్ డేనా ఫుల్ డేనా అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అంటే దాదాపుగా వీళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ అయ్యే వరకు పెద్దగా హాలిడేస్ అనేవి ఉండవు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇక 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్ గురించి నెక్స్ట్ ఇమీడియట్ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తా. ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.